వేతనాల పెంపు కోసం గలమెత్తిన సినీ కార్మికులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. 30% వేతనాలు పెంచే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి నిర్మాతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలు మానవతా దృక్పథంతో ఆలోచిస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయంటున్న సినీ కార్మికులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. 7వ రోజుకు చేరుకున్న సినీ కార్మికుల పోరుబాట జరుగుతుంది. 30% వేతనాలు పెంచాలని వాళ్ళు ఇప్పటికే పోరుబాట పడుతున్నారు. ఇప్పటి వరకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఎందుకు స్పందించలేదు? ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిర్మాతలను పిలిపించి మరి ఫెడరేషన్ సంబంధించిన అనుబంధ సంఘాలందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళు 30% వేతనాలు పెంచాలి. ఎందుకంటే సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ దశ వరకు మేము లేని సినిమా సూపర్ హిట్ కానే కాదు. కానీ ప్రభుత్వం గానీ మరియు నిర్మాతలు గానీ ఫెడరేషన్ గానీ ఎందుకు ఇలా చేస్తున్న దానిపైన వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. మనతో సంబంధించిన అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్మికులు ఉన్నారు. వారిని అడిగి ప్రధానంగా తెలుసుకుందాం. సార్, మీకు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటి? వేతనాల పెంపుదల గురించి వచ్చాం సార్. ఇప్పుడు ఎందుకంటే నిత్యావసరాలన్నీ పెరుగుతున్నాయి, దాంతోపాటు మా వేతనాలు కూడా పెరగాలి. కానీ ఇక్కడ నిత్యావసరాలు ఏం పెరిగినా మాకు సంబంధం లేదు, మా టికెట్ రేట్లు పెంచుకుంటాము లేకపోతే ఇవన్నీ కానీ అంతేగాని మీకు మాత్రమే పెంచమంటున్నారు. బట్ అది ఇబ్బందికరం. ఎందుకంటే కనీసం రండి కూర్చోండి మాట్లాడితే ఇంతవరకు ప్రొడ్యూసర్స్ మాతోటి ముఖాముఖిగా మాట్లాడింది లేదు. ఎందుకంటే మధ్యలో ఛాంబర్ ఉంది, ఛాంబర్కి చెప్తున్నారు, వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు. మళ్ళీ మేము చెప్పింది తీసుకెళ్లి వాళ్ళకి చెప్తున్నారు తప్ప డైరెక్ట్ ముఖాముఖి కూర్చొని మాట్లాడుకుంటే తెగే అవకాశం ఉంది. ఇంత దూరం వెళ్లే అవకాశం కూడా లేదు. కనీసం అట్లాంటి చర్చలు అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. మరి ఎప్పటికవుతాయో తెలియదు. దానికి పెద్దలు కూడా చొరవ చూపాలి. మరి ఆ పెద్దలు ఎవరు కూడా ఇంతవరకు ముందుకు రావట్లేదు. మరి ఎందుకనేది కూడా అర్థం కావట్లేదు. ప్రధానంగా నిన్న నిర్మాతలతోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో భేటీ అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే ఒకటేసారి 30% పెంచలేము. అనుబంధ సంఘాలకు గానీ మరి వాళ్ళందరికి గానీ మొదటి సంవత్సరం 15%, దాని తర్వాత 2వ సంవత్సరం 5%, 3వ సంవత్సరం 5% పెంచుతామని అన్నారు. దాని పరంగా మీరు ఏమంటారు? మరి ఇంకోటి దీంట్లో ప్రధానంగా ఇంకోటి ఏంటంటే పాత సినిమాలకు పాత వేతనాలకు కంటిన్యూ చేస్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? సార్, పాత వేతనాలు అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా నిత్యావసరాలు పెరిగినప్పుడు నేను పాత దాంట్లో కంటిన్యూ అయ్యని చెప్పేసి అట్లా అవ్వదు కదా సార్. ఎందుకంటే కొత్త పెరిగి అందరూ అమలు చేయాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సార్, సపోజ్ పెట్రోల్ రేటు పెరిగింది, పెట్రోల్ బంకులోకి వెళ్ళేసి నాకు తక్కువ పోయిందని అడిగితే పోస్తారా? నా సినిమా రన్నింగ్ లో ఉంది, నాకు తక్కువ రేటుకి ఇవ్వమంటే ఇస్తారా? ఓ పాల ప్యాకెట్ ఇస్తారా? పోనీ అవన్నీ అవ్వదు కదా. సాధారణంగా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళు కాకపోతే ముంబై నుండి అయినా తీసుకొస్తాం, ఢిల్లీ నుండి అయినా తీసుకొస్తాం, వాళ్ళని తీసుకొని వచ్చి పని చేయించాం, వేతనాలు పెంచే పరిస్థితి లేదంటారు. దానికి మీరేమంటారు? సార్, వేతనాలు ఇక్కడే తక్కువ ఉన్నాయి అందరికంటే చెప్పాలంటే. ఇప్పుడు పొరుగింట పుల్లకూర రుచి అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎవరికి వస్తారు సార్? వాళ్ళు ఊరు వదిలేసి ఇక్కడ దాకా వస్తున్నారంటే అర్థం ఏంటి? పిల్లల్ని వదిలేసి వస్తున్నారంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారనే ఉద్దేశంతో వస్తారు. మేము వెళ్ళినా కూడా మేము కూడా వెళ్తుంటాం. ఎందుకంటే తెలుగు టెక్నీషియన్స్ ఆల్ ఓవర్ ఇండియా పనిచేస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్కిల్ లేదని మాట్లాడుతున్నాం. ఈ టైంలో సందర్భం అది కాదు కాబట్టి మాట్లాడలేదు. కానీ చెప్తున్నా, ఎందుకంటే వేరే ఊరు నుంచి అనేది వర్క్ ఎందుకు వస్తారు సార్? వాళ్ళు ఫ్లైట్ టికెట్ కంపల్సరీ. మాలాగా బస్సుల్లోనో లేదా కారులోనో రమ్మంటే రారు, ట్రైన్లో రారు. ఫ్లైట్ టికెట్లు కావాలి వాళ్ళకి, స్పెషల్ హోటల్స్ వేయాలి, స్పెషల్ ఫుడ్, ఇవన్నీ ఉన్నాయి సార్. ఎందుకంటే మా మీద పంతంతో చేసే పని కానీ నిజంగా వాళ్ళకి ఇష్టం లేదు. అందులో మెజారిటీ ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్ గానే ఉన్నారు. కాకపోతే ఏంటి, వాళ్ళ ముందుకు రానివ్వట్లేదు వీళ్ళు. ప్రధానంగా దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నారు అని ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు సార్? అదే ఆయనకే తెలియాలి. మనం ఎందుకంటే ఆయన వెళ్ళి ఎందుకు స్పందించట్లేదు మనం అడగలేము. ప్రధానంగా ఏదైతే 4 కండిషన్స్ అని అన్నారు, ఆ 4 కండిషన్స్ ఏంటి? అసలు కండిషన్స్ పెట్టడానికి అంటే వేతనం కోసం మీరు పనిచేసేటోళ్ళకు కండిషన్స్ పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్న నిర్మాతలు. సార్, మీరు అన్నట్టు వాళ్ళు పెట్టింది 4 కండిషన్లు కాదు సార్, 9 కండిషన్లు పెట్టారు ఫస్ట్. తర్వాత మనము కాలక్రమేణా వాళ్ళతో మేము భేటీ అవుతూ వస్తుంటే ఆటోమేటిక్ గా 9 4 అయినాయి. నిన్న 4 అయినాయి. ఇంతకుముందు 9 కండిషన్లు పెట్టారు సార్. వాళ్ళు పెట్టిన ప్రతి కండిషన్ కూడా ఏ కార్మికుడు కూడా సినీ కార్మికుల దగ్గర ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు అక్కడ. ఎందుకంటే ఒప్పుకోలేరని తెలుసు. అది జరగని కండిషన్ వాళ్ళకి తెలిసి కూడా కావాలని ఏదో ఒక ఈ సాగుతో కుంటి సాగు చెప్తే వేతనాల విషయంలో కొంచెం తగ్గుతారని వాళ్ళు అనుకుంటున్నారు సార్. మేము ఆ 9 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ కూడా ఒప్పుకోవడానికి లేము. వాళ్ళ విధంగా వస్తే 4 కండిషన్లు రాత్రి చెప్పడం జరిగింది మాకి. 4 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ కూడా ఒప్పుకునే పరిస్థితిలో కార్మికులు లేరు సార్. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, ప్రతిసారి 3 ఇయర్స్ ఒకసారి వచ్చేసరికి ఏదో ఒక కుంటి సాగు వెతకడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఏ సాకులు కూడా నడవదు. రాత్రి ఒకటి మళ్ళీ కొత్తగా 15% ఒకసారి, ఒక సంవత్సరానికి 5%, మళ్ళీ 5% అన్నారు. కాబట్టి ఎప్పుడు అలా కాదు. వాళ్ళు లాస్ట్ టైం 3 ఇయర్స్ ముందు చేసిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన మాట తప్పకుండా కార్మికుల సైడ్ చూసుకుని 30% ఏదైతే సింగిల్ టైం పెంచితేనే కార్మికులంతా మేము విధులకు వెళ్ళడానికి హాజరున్నాం సార్. 30% వేతనాలు పెంచి ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి పనులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నామండి. కార్మికుల ఐక్యత. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ భారీ సంఖ్యలో నినాదాలతో కూడా ఫెడరేషన్ దగ్గరకు కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా జనాలు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా మీరు అడుగుదాం, ఇక్కడికి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, మీ సమస్యలు ఏంటి? ఇక్కడికి రావడానికి ప్రధానంగా మీ సమస్య ఏంటి? ముఖ్యంగా పెరిగిన వేతనాలు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే నిత్యావసర సరుకులు గాని, బస్సుల కిరాయిలు, ఇండ్ల కిరాయిలు పెరిగినాయి. కాబట్టి మేము కోరిన పెద్ద కోరికలు ఏమి లేవు.
సంవత్సరానికి 100 రూపాయలు, 3 సంవత్సరాలకు 300 అడగడంలో ఇది లేదు. మాకు ఇచ్చేదే 810 రూపాయలు. అందులో జూనియర్ ఆర్ట్ల పేమెంట్ వచ్చేది 650 రూపాయలే. కాబట్టి కంపల్సరీ పెంచిన వేతనాలు తప్పనిసరిగా వెంటనే చెల్లించాలని మా కోరిక. ప్రధానంగా నిన్న నిర్మాతలతో భేటీ అయ్యారు కదా, దాంట్లో మొదటి సంవత్సరంలో 15% పెంచుతున్నారు, 2-3 సంవత్సరాలు 5% పెంచుతున్నారు. దానికి ఏమంటారు? లేదండి, మేమందరం నిన్న నిర్మాతలకు ఎవరు కూడా మాతో మాట్లాడలేదు. ఛాంబర్ అధ్యక్షులు చదరవాడ శ్రీనివాసరావు గారు, నట్టి కుమార్ గారు మాట్లాడారు. దానికి మేము ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతం 20% పెంచి ఎవ్రీ ఇయర్ 10% పెంచమని మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు మాత్రం ఎటువంటి మెసేజ్ మాకు పెట్టలేదు. ఒక్కటి ఆలోచించడానికి నిర్మాతలు సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచుకున్నారు. అక్కడ కూల్ డ్రింక్ తాగాలంటే పిల్లలతో తీసుకెళ్తే కూల్ డ్రింక్ తాగలేకపోతున్నాం. ఒక చిప్స్ గానీ ఏ ప్యాకెట్ ఇప్పియాలంటే ఇప్పియలేకపోతున్నాం. ప్రతి దాంట్లో వాళ్ళకి పెరుగుతుంది, కార్మికులకు పెరగొద్దా అండి? కార్మికులకు కాళ్ళ కింద చెప్పులాగా బానిసలా, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వీళ్ళు. అది సరైన పద్ధతి కాదు. పెద్ద మనసుతో ఆలోచించి పేద కార్మికుల కోసం న్యాయం చేయాలని ఖచ్చితంగా కోరుతున్నాం. రైట్, ఏదైతే నిర్మాతలు తమ సినిమాలకు రేట్లు పెంచుకున్నారు, టికెట్ల రేట్లు పెంచుకున్నారు, ప్రతి ఒక్కటి చేసుకున్నారు, కానీ మాకెందుకు ఇలా పెంచకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? మాకు 30% వేతనాలు పెంచాలి, దాని తర్వాత అనే షూటింగ్లు వస్తాము. అసలు ప్రభుత్వం ఎందుకు దీనిపైన చర్యలు తీసుకుంటలేదు? ఎఫ్డీసీ కరెక్ట్ ఉంటే, మరియు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ కరెక్ట్ ఉంటే ఈ పరిస్థితి రాని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలుతో అరవింద్ టీవీ, హైదరాబాద్.